మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించిన సిడబ్ల్యూపీఆర్ఎస్ బృందం ఇవాళ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో నిపుణుల సమావేశం. తెలంగాణలో 3 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. పోలింగ్ కు నాయకులు కార్యకర్తలను సన్నద్దం చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సన్నవడ్లకు మాత్రమే బోనస్ పై ప్రతిపక్షాల ఆగ్రహం. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్న బీఆర్ఎస్ బీజేపీ. కాంగ్రెస్ మార్పంటే కరెంట్ కోతలు, ఐటీ కంపెనీల తరలింపు. అధికారంలోకి వచ్చి 6 ఏళ్లైనా రుణమాఫీ చేయలేదని కేసీఆర్ విమర్శ. అక్రమాస్తుల కేసులో అరెస్టైన ఉమామహేశ్వరరావుకు రిమాండ్. సీసీఎస్ ఏసీపీకి జూన్ 5 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. హైదరాబాద్ లో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా. సరైన ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లకు నోటీసులు. ఏపీలో అల్లర్లపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక. కౌంటింగ్ రోజు అల్లర్ల ముప్పు ఉందని వార్నింగ్. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసుల లుకౌట్ నోటీసులు. ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి కోసం గాలింపు. ఈవీఎం ధ్వంసం ఫుటేజీ లోకేష్ ఎలా విడుదల చేశారు? మాచర్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారన్న అంబటి. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం. సన్నవడ్లకే బోనస్ ఇస్తామనటం విడ్డూరమన్న కిషన్ రెడ్డి. ఎస్ఆర్టీసీ స్థానంలో టీజేఎస్ఆర్టీసీ అధికార ఖాతాల పేర్లను మార్చినట్టు సజ్జనార్ ప్రకటన. ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై వినతి పత్రం సమర్పణ. ఈవీఎంల ధ్వంసం ఘటనపై సీఈసీకి నివేదిక. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం గాలిస్తున్నామన్న ఏపీ డీజీపీ. పూణేలో దంపతుల మృతికి కారణమైన మైనర్ బెయిల్ రద్దు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 17 ఏళ్ల బాలుడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హత్య బెదిరింపు. నిందితుడు అంకిత్ గోయల్ అరెస్ట్. తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసే కుట్ర జరుగుతోందన్న ఆప్ ఎంపీ. సొంత పార్టీపై స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం. బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులపై ఈసీ ఆగ్రహం. విపక్ష కూటమి క్యాన్సర్ కంటే డేంజర్. వాళ్లు దేశాన్ని నాశనం చేస్తారని మోడీ విమర్శ. అదానీ అంబానీ కాంగ్రెస్ కు డబ్బులిస్తుంటే ఈడీ సిబిఐ ఏం చేస్తున్నాయి? ప్రధాని మోడీ ప్రతిష్ట రోజు రోజుకు క్షీణిస్తోందని రాహుల్ గాంధీ విమర్శలు. నవభారతంతో గణనీయమైన ముప్పు పొంచి ఉంది. ఐరాసకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ కామెంట్స్. బ్రిటన్లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ప్రధాని. ద్రవ్యోల్బణం సాధారణ స్థితికి చేరుకుందన్న రిషి సునక్.
ఐపీఎల్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపు. బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ విక్టరీ. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తిక్. గ్రౌండ్ లో ఘన వీడ్కోలు పలికిన ఆర్సీబీ ప్లేయర్స్.